వెల్కమ్ టు రెయిన్బో మీడియా. గిరిజన తండ నుంచి గ్రామ పంచాయతీగా మారిన తమ గ్రామం ఇప్పుడిప్పుడే అభివృద్ధి బాటలో పయనిస్తుందని గ్రామ సర్పంచ్ సదాసింగ్ అన్నారు. తాను సర్పంచ్గా బాధ్యతలు స్వీకరించిన 6 నెలల కాలంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని తెలిపారు. ముఖ్యంగా 20 లక్షల రూపాయలతో గ్రామ పంచాయతీ భవనాన్ని నిర్మిస్తున్నామని, 10 లక్షల రూపాయలతో సీసీ రోడ్ల నిర్మాణం చేపట్టామని తెలిపారు. కాలనీలో వీధి దీపాలు ఏర్పాటు చేయడంతో పాటు తాగునీటి కోసం బోరు పంపు సైతం ఏర్పాటు చేశామని, ప్రతిరోజు చెత్త సేకరిస్తూ మురుగు కాలువలను శుభ్రం చేస్తూ స్వచ్ఛతను కాపాడుతున్నామని ఆయన వివరించారు. తమ గ్రామంలో మురుగు కాలువల సమస్యతో పాటు మరికొన్ని సమస్యలు ఉన్నాయని, వాటిని ఎమ్మెల్యే భూపతిరెడ్డి దృష్టికి తీసుకెళ్లామని, ఆయన సహకారంతో త్వరలోనే వాటిని సైతం పరిష్కరిస్తామని సర్పంచ్ సదాసింగ్ తెలిపారు. నా పేరు బాదా సదాసింగ్, విలేజ్ కాస్బాల్ తాండా, మోపాల్ మండల్, నిజామాబాద్ డిస్టిక్. మా విలేజ్లో డెవలప్మెంట్ ఇప్పటిదాకా మేము చేసిన పనులన్నీ మొదటగా జీపీ శాంక్షన్ వచ్చింది. జీపీ కట్టాము. తర్వాత ఎమ్మెల్యే సహకారంతో ఎమ్మెల్యే ఫండ్ నుంచి సీసీ రోడ్డు 10 లక్షలు వచ్చినాయి. ఆ సీసీ రోడ్డు వేసినాము. తర్వాత జీపీ దగ్గర ఒక బోర్ వేసినాము. మళ్ళా తాండా విలేజ్లో ఐమస్ స్ట్రీట్ లైట్లు అవి మొత్తం చెడిపోయింది ఉండి అవి నేను ఎక్కిన తర్వాతనే వాటిని రిపేర్ చేయించి అన్ని విలేజ్లో మొత్తం లైట్లు వచ్చేటట్టు చేసినాము. మా విలేజ్లో ఇప్పటిదాకా చేసిన పనులన్నీ అన్ని శిఖరంగా మంచిగా నడుస్తున్నాయి. మళ్ళీ ఇందిరమ్మ ఇల్లు 6 వచ్చినాయి. 6 కూడా కంప్లీట్ అయిపోయినాయి. మళ్ళీ ఇప్పుడు మేము ఒక 20 అప్లికేషన్ పెట్టుకున్నాము. ఆ 20 కూడా కడతామని మొన్న అంతా రెడీగా ఉన్నాము. ప్రభుత్వం వచ్చిన తర్వాత అవి మేము కడతానికి రెడీ ఉన్నాము. ఈ జీపీ బిల్డింగ్ కూడా పని స్లాబ్ వేయడానికి వచ్చింది. అది కూడా త్వరలో పూర్తి చేస్తాము. మాకు ఒక ప్రాబ్లం ఏంటంటే విలేజ్కు అన్నీ ఉన్నాయి కానీ డ్రైనేజ్ ప్రాబ్లం ఉంది. ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్ళినాము. ఎమ్మెల్యే మాకు డ్రైనేజ్ ఇస్తాయని చెప్పాడు. అది ఇవ్వగానే ఆ డ్రైనేజ్ వ్యవస్థని కూడా ప్రజలకు సహకరించి అది తీస్తామని నేను ప్రజలకు మాట ఇచ్చినాను. విలేజ్లో ఏ ప్రాబ్లం ఉన్నా అన్నీ మేము మంచిగా చేస్తున్నాము. మోరీలు కానీ చెత్త చెదారము అన్ని ఒకరోజు ట్రాక్టర్ రోజు పెట్టి మేము చెత్త చెదారం తీసుకుపోయి డంపింగ్ యార్డు చేస్తున్నాము. మరి డంపింగ్ యార్డులో కూడా సీసాలు, ఇనుప వస్తువులు అవన్నీ వేరు చేసి పొడి చెత్త, తడి చెత్త అవి వేరు చేసుకుంటా మేము డంపింగ్ యార్డులో అవి పాటిస్తున్నాము. ప్రకృతి వనము కూడా మంచిగానే ఉన్నది. మాకు నర్సరీ కూడా మా దగ్గర మంచిగా మెయింటైన్ చేస్తున్నాము. ఏది ఉన్నా కాస్బాల్ తాండాలో మేము మంచిగా పరిశుభ్రతగా ఉంచుతున్నాము. మా విలేజ్లో సర్ఫ్ హారాలు నింపనందుకు మేము ఒక 2 క్యాండిడేట్లను పెట్టి మొత్తం
100%గా నింపి ఇద్దామని ఎవరు కూడా మిగిలిపోకుండా అందరికీ ప్రతి ఒక్కళ్ళకు ఓటు హక్కుని వినియోగిస్తూ ఫారాలన్నీ నింపి మేము పైన అధికారులకు ఈరోజు ఫారాలన్నీ నింపి పంపిస్తున్నాము.